Hi friends, welcome to MSK official channel. My name is MS Kumar, ప్రాపర్టీ అడ్వైజర్. ఇప్పుడు మీకు చిన్న ఏంటంటే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నదేంటంటే, ఇప్పుడు ఎక్కడైనా గూడా మీరు మనకు అప్రిషియేషన్ దానికి గూడా ఒక అంటే మనకున్న బడ్జెట్‌లో ఒక అనుకూలమైన ఒక సొంత ఇల్లు తీసుకొని ఒక కోరిక ఎలా నెరవేర్చుకోవాలంటే, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసని లాంగ్ టర్మ్ గూడా మంచి లీగాలిటీగా, ట్రాన్స్‌పరెన్సీగా మనకు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ ఉండి ఒక మంచి గ్రేటెడ్ కంపెనీలో అంటే ఒక గ్రేటెడ్ దాంట్లో ఒక ప్లాట్ తీసుకుంటే ఒక మిడిల్ ఫ్యామిలీ కూడా మనము ఎక్కడెక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటే గ్రోత్ ఇంకా వచ్చేది అంటే ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కంపెనీస్ వస్తున్నాయి ఎలా వస్తున్నాయని చెప్పేసి ఆ యొక్క చిన్న ఎక్స్పీరియన్స్లో మీకు మ్యాప్లో చేస్తాను. అయితే మన కంపెనీ నుంచి మనకు వచ్చేసి ఎక్కడెక్కడ ప్లాట్స్ ఉన్నాయని చెప్పేసి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అదేవిధంగా మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఓపెన్ ప్లాట్స్ అండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ఇవి మనకొచ్చేసి మనకు 5 జోన్స్‌లో మనకు అవైలబుల్ ఉందండి. అంటే ఫస్ట్ జోన్ వచ్చేసి మనకేందంటే షాద్ నగర్‌లో ఉన్నాయండి మనకు. షాద్ నగర్. ఈ షాద్ నగర్‌లో వచ్చేసి మనకు మొత్తం డీటీసీపీ లేఅవుట్ అప్రూవ్డ్ అండి దీంట్లో. మినిమమ్ 10,000 నుంచెల్లి మనకు 25,000 వరకు మనకు పర్ స్క్వేర్ యార్డ్ గజం మీద ఉందండి. మీకు ఏ బడ్జెట్‌లో కూడా మీకు కావాలన్నా కూడా మేము మీకు అందుబాటులో చూపిస్తాం. ఇదొక జోన్ వచ్చేసి. అంటే ఇప్పుడు ఈ షాద్‌నగర్ ఏందంటే మెయిన్ ఏందంటే మనకు నెక్స్ట్ సిటీ హైదరాబాద్ సిటీ కాదంటే షాద్‌నగర్ మెయిన్ సిటీ. ద రిచెస్ట్ బెంగుళూరు హైవే అనమాట. హైవే కానుకొని మినిమమ్ మనకు 5-10 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మనకు ప్రాజెక్ట్స్ ఉందండి. దీంట్లో మీరు ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అదే విధంగా వచ్చేసి మనకు నెక్స్ట్ ఏందంటే మనకు షాబాద్ జోన్. షాబాద్ మీరు ఇనే ఉంటారండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకేందంటే హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మనకు ప్రైస్ వచ్చేసి ఏందంటే 24,700 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి ప్రెజెంట్‌లో ఇప్పుడు ఇది. అంటే మనకేందంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఏందంటే టౌన్‌కి ఆనుకొని ఉంటది ప్రాజెక్ట్ ఇది. ఇది షాబాద్ మనకు మున్సిపల్ జోన్ అది కూడా రంగారెడ్డి జోన్ కిందకి వస్తది కాబట్టి, ఇక్కడ ఎందుకు మెయిన్ ఏందంటే హెచ్ఎండి ప్రాజెక్ట్ ఎందుకంటే మనకి ఇది ఇక్కడొచ్చేసి మనకు 3 సెజ్ జోన్స్ అక్కడ గవర్నమెంట్ వేకేట్ చేసింది. అంటే చందనవల్లి అండ్ సీతారాంపురం సెజ్ అండ్ హైదరాబాద్ సెజ్. అందుకంటే ఆల్రెడీ మనకు అక్కడ కంపెనీ అమెజాన్, వెల్స్పన్, కటేరా అండ్ ఇవన్నీ నంబర్ ఆఫ్ కంపెనీస్ మోస్ట్ ఏందంటే ఒక 3,600 అంటే మాక్సిమం ఏందంటే ఒక 6,600 ఎకరాల్లో మనకు హైటిసజ్ అనేది జోన్ ఎకనామిక్స్ జోన్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేశారండి. సేమ్ అదే విధంగా ఇది మనకేందంటే టువర్డ్స్ ఏందంటే మనకు ఇది శంషాబాద్ నుంచి హైదరాబాద్ టు మనకు షాబాద్ వెళ్ళే దారి నుంచెల్లి అక్కడ మనకి షాబాద్‌లో మనకి హెచ్ఎండి ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ జోన్ వచ్చేసి ఏందంటే సదాశివపేట్. సదాశివపేట్. సదాశివపేట్ జోన్ ఏందంటే మనకి దీంట్లో మనకొచ్చేసి ఇది డీటీసీపీ లేఅవుట్ అప్రూవ్డ్ అండి ఇది. దీంట్లో వచ్చేసి మనకు 11,000 నుంచి స్టార్ట్ మనకు ప్రాజెక్ట్ మనకు ప్రైజెస్ 11,000 నుంచి మధ్య 20,000 వరకు మనకు 10,000 వరకు మనకు అవైలబుల్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే మనకు టువర్డ్స్ ఇప్పుడు చూస్తే మనం మియాపూర్ గాని, మియాపూర్ నుంచి చూసుకుంటే మియాపూర్, బీహెచ్ఎల్, లింగంపల్లి అండ్ కనెక్టివిటీ సేమ్ మనకు ఏందంటే పటాన్‌చెరు, రుద్రారం టువర్డ్స్ అంటే సంగారెడ్డి వరకు మనకు టౌన్‌కి ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకేందంటే సిటీ కనెక్టివిటీ అయిపోయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే మనకు సంగారెడ్డి నుంచెల్లి టువర్డ్స్ జైరాబాద్ మధ్యలో ఏందంటే మనకు పెద్దాపూర్, సదాశివపేట్, బోధేర టౌన్‌కి ఆనుకొని మనకేందంటే అక్కడొచ్చి ఏందంటే మనకు నీమ్స్ వస్తుందండి. నీమ్స్ అంటే మనకు నేషనల్ ఎకనామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. మెయిన్ ఏందంటే 3,600 ఎకరాల్లో మనకి ఇక్కడ నీమ్స్ వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి మనకు. ఈ కంపెనీ ఫోకస్ చేసుకొని ఎందుకంటే చుట్టుపక్కల ఏందంటే ఎంప్లాయ్ జోన్ పెరగడం ఛాన్స్ ఉంది కాబట్టి కనెక్టివిటీలో ఇంకోటేందంటే మనకు పెద్దాపూర్ నుంచి సదాశివపేట మధ్యలో సంగారెడ్డి అండ్ సదాశివపేట మధ్యలో పెద్దాపూర్ టౌన్‌కి ఆనుకొని మనకు ఈ త్రిబుల్ ఆర్ వస్తుందండి. న్యూ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దీన్ని బేస్ తీసుకొని మనకు ఇక్కడి నుంచి సదాశివపేట నుంచెల్లి మనకు బుధేర వరకు కూడా హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇది విత్ డీటీసీపీ లేఅవుట్ అప్పుడు దీంట్లో కూడా మనకు ప్రాజెక్ట్స్ మనకు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ జోన్ వచ్చేసి ఏంటంటే మనకు యాదాద్రి జోన్ అంటే యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట వచ్చేసి మనకేందంటే అది పీస్‌ఫుల్‌గా మనకేందంటే ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క వరంగల్ హైవే చూస్తే మనకు గట్కేశ్వర్ వరకు కూడా మనకు సిటీ స్ప్రెడ్ అయిపోయిందండి. దీంట్లో కూడా మనకు డీటీసీపీ లేఅవుట్ అప్రూవ్డ్ అండి. మనకు గుట్ట నుంచి కూడా మనకు యాదగిరిగుట్ట నుంచెల్లి మనకు రాజాపేట రోడ్‌లో మనకొచ్చేసి ఎంత మాక్సిమం ఎంతనంటే మనకు 12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో 12 కేఎం డిస్టెన్స్‌లో మనకిప్పుడు 10,000 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్ అది. పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఒక 500 ఎకరాలు ఉంటది దీనికి.
దీంట్లో వచ్చేసి మనకు ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌లో దీంట్లో మనకు చుట్టూ కనెక్టివిటీ ఏంటంటే జీపీ రోడ్ ఉంటే జెడ్పీ రోడ్ వచ్చేసి మనకు రాజాపేట కూడా మనకు దగ్గర ఉంటది. అదే కొలనుపాక దగ్గర ఉంటది. అంటే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే జస్ట్ 5-6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకు ఈ త్రిపురాలు వెళ్తుందండి దీనికి. ఈ కనెక్టివిటీ చేసుకొని మన గుట్ట కూడా పీస్‌ఫుల్ ఏరియా కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఏందంటే ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీ తీసుకెళ్ళినప్పుడు మంచి వెహికల్ లాగా అక్కడ మనకెళ్ళి కూడా మన ప్లాట్ కూడా మీరు చూసుకోవచ్చండి. ఇది తక్కువ బడ్జెట్‌లో మనకు ఉంది కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా వచ్చేసి ఇప్పుడు మనకొచ్చేసి నెక్స్ట్ జోన్ ఏందంటే మనకు విజయవాడలో కూడా మనకు అవైలబుల్ ఉందండి. విజయవాడ హైవేలో మనకొచ్చేసి సూర్యాపేటలో ఉన్నాయండి మనకు ప్రాజెక్ట్స్. సూర్యాపేట దీంట్లో వచ్చేసి మనకు 11,500 ఉందండి. ఇది విల్లా ప్రాజెక్టులు బాగుంది. టౌన్‌కి ఆనుకునే ఉంది ప్రాజెక్ట్ ఇది. మినిమం జస్ట్ టౌన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది మనకు ఈ ప్రాజెక్ట్. ఇది కూడా బాగుంటుంది. ఇది డీడీసీపీ లేఅవుట్ ఇది కూడా. అదేవిధంగా వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా ప్రాజెక్ట్ ఓపెన్ అయింది ఎక్కడంటే ఖమ్మం. ఖమ్మంలో కూడా మనకు ఖమ్మం టు మనకు వరంగల్ వచ్చే హైవేలో కూడా ఉంది మనకు. దీంట్లో మనకు ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇది కూడా డీటీసీపీ లేఅవుట్ అప్రూవల్ అండి. దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసిందంటే 13,499 అంటే 13,499 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్ ఇది గజం వచ్చేసి. అంటే మీరు ఎక్కడ కూడా మీకు అనుకూలంగా కూడా మీరు అంటే ఏ విధంగా కూడా ఎక్కడైతే మన గ్రోత్ జోన్స్ వస్తున్నాయో అంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడ వస్తున్నాయో మీరు ఆ ప్లాన్ చేసుకొని కూడా ఇక్కడ కూడా మీరు ప్లాట్ మనం తీసుకోవచ్చండి. అంటే మనకు మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ అనుకోండి. ఇది హైదరాబాద్ నుంచి మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం హైదరాబాద్లో ఉండి మనకు ప్రతి ఒక్కరికి నాకు హైదరాబాద్లో నాకు ఇక్కడ ఇది హైదరాబాద్లో ఇది హైదరాబాద్లో ఇక్కడే మనకు హైదరాబాద్లో సొంత ఇల్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ మనకు ఎంత డిస్టెన్స్లో మీరు ఎక్కడైతే కనెక్టివిటీ అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ వరకు ఇప్పుడు ఇక్కడ ఇది ఓఆర్ఆర్ అనుకోండి. ఇది ఓఆర్ఆర్ రోడ్. నెక్స్ట్ వచ్చేసి రోడ్ ఏంటంటే మనకు త్రిపుల్ ఆర్ వస్తుందండి. ఇది రీజనల్ రింగ్ రోడ్. అంటే ఈ విధంగా మనకి ఇక్కడ మీరు డిస్టెన్స్ ఎక్కడ చూస్తారంటే ఇప్పుడు ఓఆర్ నుంచి వెళ్ళి ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ చూడండి. మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ ఉందో మన సిటీలోంచి చూసుకోకండి. మీరు ఎక్కడున్నా కానీ ఈ కనెక్టివిటీ చూసుకోండి. ఎంత డిస్టెన్స్లో మనకు ప్లాట్స్ దొరుకుతున్నాయని చెప్పేసి ఆ బేసిస్ తీసుకొని మనకు ఒక పిల్లల పేరు మీద ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ₹1,00,000 ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటా కానీ మినిమం ఒక 200 గజాలు తీసుకోవాలంటే మ్యాక్సిమం 2 CR అవుతుందండి. అంటే అంత బడ్జెట్ పెట్టలేము కాబట్టి మనకి ఎందుకంటే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మాత్రం అయితే మెయిన్ అయితే ఎక్కడైతే అప్రిషియేషన్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది షాద్నగర్ జోన్ అండి. ఇది బెంగళూరు హైవే. ఇప్పుడు మీకు మ్యాప్లో చూపిస్తుంది ఇది వచ్చేసి మనకు వచ్చేసి సదాశివపేట జోను. ఇక్కడ మనకు వచ్చేసి ఇది మనకు శంషాబాద్. ఈ శంషాబాద్ నుంచి ఇక్కడ మనకు వచ్చేసి ఇది షాబాద్ అండి. ఈ షాబాద్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు చూసుకుంటే మాత్రం అయితే ఇప్పుడు మన గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఎలా ఉందో నెక్స్ట్ సిటీ ఏంటంటే మనకు ఈ షాబాద్ టౌన్ ఏర్పడుతుంది. ఇది మొత్తం సెజ్ అంటే హైటీ సెజ్ అనమాట. దీంట్లో మాత్రం అయితే మనకు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ అనేది మనకు ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి. ఇది మెయిన్ ఫోకస్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకు యాదగిరిగుట్ట అంటే వరంగల్ హైవే ఇది. ఈ జోన్లో మీరు ఎక్కడైనా కూడా మనకు కనెక్టివిటీ చూసుకొని ఈ డిస్టెన్స్లో మీరు మీ పిల్లల పేరు మీద కానీ ఒక లాంగ్ టర్మ్ మినిమం ఏంటంటే జస్ట్ ప్లాట్ మీద ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 నుంచి ఒక 10 years వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకు అప్రిషియేషన్ అనేది బాగా వస్తుందండి. మనకు ఎక్కడ గ్రోతింగ్ జోన్ ఎక్కడెక్కడ కనబడుతుందో మనకు దాన్ని చూసుకొని బేసిస్ చూసుకొని మీకు కనుక ఎక్కడైతే తీసుకోవాలని ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము నెంబర్ మెన్షన్ చేస్తామండి. దీంట్లో మీరు మాత్రమే ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. మేము ఇంటికి వచ్చి హోమ్ డెమో ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ చూపిస్తామండి. అప్రిషియేషన్ ఎందుకంటే తక్కువ ప్రజలు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రింగ్ రోడ్ ఒక్కటి మాత్రం స్టార్ట్ అయితే మాత్రమైతే మీరు నెక్స్ట్ ప్రైజెస్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోలేరు. మినిమం అంటే తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ MS Kumar.